నేను నా ఫ్యామిలీ సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ వియట్నాం వెళ్తున్నాము. అందరి పేరెంట్స్ గురించి తెలిసిందిగా. ఫ్లైట్ 11:30 రాత్రికి అయితే 4 గంటలకే బయలుదేరాను. చెక్ ఇన్ గేట్లు ఓపెన్ చేయడానికి గంట పడుతుందంట. కాసేపు సినిమాలు చూసినాను, కాసేపు అటు ఇటు తిరిగాను. తర్వాత చెక్ ఇన్ ఇమిగ్రేషన్ అయిపోయి లోపలికి వెళ్ళి 3 hours అటు ఇటు పొరికినాము. ఏదో సబ్వేలో సలాడంట దవడ కిందేసి నవిలేసి అప్పటికే బోర్డింగ్ టైం అయిపోయింది. మేము వెళ్ళిందే వియట్నాం ఎయిర్లైన్స్. చూడ్డానికి ఇండిగో లాగే ఉంది కానీ కొంచెం పర్లేదు, నాట్ బ్యాడ్. ఫుడ్ అయితే మామూలుగా లేదు, కొంచెం వియట్నాం స్టైల్లోనే ఉంది. కొంచెం తినే కొంచెం కోక్ తాగా అంతే. తాగి పడుకుంటే నా సామరంగా తెల్లారితో వియట్నాంలో లేచాము. అలా నిద్రకలతో వియట్నాం క్యాపిటల్ సిటీ హనాయ్లో దిగాం. ఈ ఎయిర్పోర్ట్ నేమ్ నాయ్ బాయ్. దిగి అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్తే బాత్రూంలో జెట్ స్ప్రే లేదురా అయ్యా. చెంబులు లేని దేశం, ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. అలా బాటిల్తో పని కాంచేసి లగేజ్ గేట్ నెంబర్ 4లో తీసుకొని మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఒక డ్రైవర్ వచ్చాడు. మమ్మల్ని అందరినీ తీసుకొని హోటల్కి వెళ్ళాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది అయ్యా. ఏంటంటే ఇంటర్నేషనల్లో హోటల్ చెక్ ఇన్ టైం వచ్చేసి 2 PM అంట. మేము హోటల్కి 7 గంటలకే వచ్చేసాం. ఆ హోటల్ వాడితో మాట్లాడి ఒక రూమ్ తీసుకొని అందరం 3 hours కోమాలోకి వెళ్ళిపోయాం. అన్నట్టు చెప్పలేదు, ఇండియా టైంకే వియట్నాం టైంకే 1.5 గంట డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇండియాలో 9 అయితే వియట్నాంలో 10:30 అనమాట. నిద్ర లేచాక మేము ఫుల్గా ఆకలేసి ఇండియన్ రెస్టారెంట్ని గూగుల్లో ఎతికితే ఆ 3 నిమిషాలు చూపించింది. ఆడికెళ్ళి ఫుల్గా తిన్నాం. ఎంత అయిందో తెలిసినా 14 లక్షల చిల్లర అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే 5,000 అనమాట. మనకి 350 రూపాయలు, వాళ్ళకి 1,00,000. తినేసి 3 గంటలకు స్టార్ట్ అయ్యాం. సిటీ టూర్ ఆఫ్ హనాయ్. అందులో గైడు మాకు we're gonna be visiting 4 or 5 different places. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ట్రాన్కాక్ పగోడా. ఇది హనాయ్లో వెస్ట్ లేక్ మధ్యలో ఉన్న చాలా పురాతనమైన బౌద్ధ దేవాలయం. ఇది క్రీస్తు శకం 541 నుంచి 548 మధ్యలో నిర్మించారని ChatGPT చెప్పింది. ఈ పగోడా వెస్ట్ లేక్లో ఒక ఐలాండ్లా ఉంటుంది. ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలిసినా, ఇదిగో ఈ 11 అంతస్తుల ఎర్రటి స్తూపం చాలా బాగుంటుంది. దగ్గర నుంచి చూస్తే చాలా పొడుగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే బోధి వృక్షం అంటారు. ఇది మన ఇండియా నుంచే వచ్చిందే. 1959లో మన భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ప్రెసిడెంట్కి గిఫ్ట్గా ఇచ్చారు. చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందా. అది ఈ ట్రాన్కాక్ పగోడా గురించి. గురు, ఇది హనాయ్ ట్రైన్ స్ట్రీట్. ఇక్కడ కేఫ్లో కాఫీ తాగుతూ ట్రైన్ని చూడొచ్చు. ట్రైన్ చూడొచ్చు అంటే దూరంగా కాదు, మనం ముందు నుంచే. చాలా కేఫ్లు ఉంటాయి, కానీ ఇండియాలో లాగా నలుగురు కూర్చొని ఒక కాఫీ ఆర్డర్ చేయకూడదు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాఫీ ఆర్డర్ చేయాలి. ట్రైన్ చూడడం ఒక ఎత్తు అయితే బిల్లు కట్టడం ఇంకో ఎత్తు. ట్రైన్ చూడండి మన ముందు ఎట్లా పోతుందా. నెక్స్ట్ మేము వెళ్ళింది టెంపుల్ ఆఫ్ లిటరేచర్. ఇది వియట్నాంలోనే మొట్టమొదట విశ్వవిద్యాలయం. దీనంట 1070 సంవత్సరంలో ఎంపరర్ లిన్ తాంగ్ తోంగ్ అనే ఆయన నిర్మించారు.
ఇది ఒక యూనివర్సిటీ లాగా అనమాట. ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివారనమాట. ముందు రాజ కుటుంబం సంబంధించిన వాళ్ళే చదివేవాళ్ళంట. దాని తర్వాత విద్య అందరికీ సమానమని అందరికీ అందుబాటులో తీసుకొచ్చారనమాట. You know I'm working. You know I'm ₹1,00,000 నోటు మీద ఉండేది కూడా ఈ బొమ్మ అనమాట. చూడండి, ₹1,00,000 ఇది. హంపీలో మన చక్రం రథం ఉంటుంది కదా, అలాగనమాట. Meet me in the afternoon, or meet me at twilight. Meet me at the same time the stars blink their eyes. పూర్వకాలంలో పరీక్షల్లో బాగా చదివిన వాళ్ళ పేర్లు కానీ అవన్నీ ఇక్కడ చెక్కుతారంట. కింద చూడండి, తాబేలు బొమ్మ ఉంది. సో ఇది టెంపుల్ ఆఫ్ లిటరేచర్. సో అలా వియట్నాంలో హనాయ్ సిటీలో మా ఫస్ట్ డే ముగిసింది. దాని తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్దాం అన్నాడు గైడ్. వద్దురా నాయన, ఈ ఎండకి చచ్చిపోయేలాగా ఉన్నామని చెప్పాం. కానీ దారిలో పోయేటప్పుడు చూపించాడు హోచ్మెన్ మ్యూజియం. హోచ్మెన్ అనే పెద్ద ఆయన భౌతిక దేహం కూడా ఇక్కడ ఉందంట. హోచ్మెన్ అనే ఆయనకి ఇంకో సిటీ పేరు కూడా ఉంది, హోచ్మెన్ సిటీ అని. సో అది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. మీ అందరికీ ఈ వే ఆఫ్ నరేషన్ నచ్చితే చూసి కింద కామెంట్లో బాగుంది కంటిన్యూ చేయండి అని చెప్పండి, లేదా ఎలా చేయాలో ఇంప్రూవ్ చేసుకోమని కామెంట్ చేయండి. ఇంకా చాలా ఎపిసోడ్స్ రానున్నాయి, చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.